నమస్కారం, క్లూస్ టీవీకి స్వాగతం. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో పలువురు భక్తులు చనిపోవడం జనాలకు బాధకు గురిచేసింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తోపులాట్లో 6 భక్తులు మృతి చెందారు. వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ఉన్నట్లుండి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అక్కడ జరిగిన తోపులాట్లో 48 మంది అస్వస్థకు గురయ్యారు. గాయపడిన వారిని రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం. తిరుమల తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం దాగుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం, సర్కారుకు చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్రతో కొందరు ఈ పనికి తెగబడినట్లు నెట్టింట్లా వినిపిస్తుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత స్పందించారు. తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందా అని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సర్కారు భారీగా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో ఫ్యామిలీకి 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తామని మంత్రి తెలిపారు. కాగా ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పరామర్శించారు. ఆ తర్వాత స్విమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న గాయపడిన వారిని మంత్రులు పరామర్శించారు.